తరుణ్ కేసులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే 300 మంది అమ్మాయిల యొక్క జీవితాలతో చెలగాటమాడాడు మస్తాన్ సాయి అనేటటువంటిది కన్ఫామ్ అయిపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే రాజ్ తరుణ్ని కూడా ఆ మస్తాన్ సాయి టార్గెట్ చేసి ఈ అమ్మాయి చేతన చేయించాడు అన్నది ఇప్పుడు సందేహం. ఎందుకంటే ఆ మస్తాన్ సాయితో ఈ అమ్మాయి సన్నిహితంగా ఉందనే రాజ్ తరుణ్ వదిలేసినటువంటి పరిస్థితి. కరోనాని అడ్డం పెట్టుకుని దూరంగా ఉన్నాడు, లేకపోతే కనుక తనకి సంబంధించినటువంటి వ్యక్తిగత అంశాలను అడ్డు పెట్టుకుని దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత అమ్మాయి రచ్చరచ్చ చేసింది, మేము కలిసి ఉన్నాం కాదు పెళ్లి చేసుకున్నామంది, మేము పెళ్లి కాదు లివింగ్ రిలేషన్ అని చెప్పి రాజ్ తరుణ్ అన్నాడు. ఈ కథ ఒక్కసారిగా మలుపు తిరిగి ఈ అమ్మాయికి సంబంధించిన వీడియోలు ఆ మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయంటే ఎలాంటి వీడియోలు అయ్యి ఉంటాయి? అదే సందర్భంలో అవతల ఉన్నటువంటి వీడియోలు 100ల కొద్ది వీడియోలు అతని దగ్గర ఉన్నాయంటే ఎలాంటి వీడియోలు? అది ఒక ఎత్తు అయితే వరలక్ష్మి టిఫెన్స్తో పాటుగా నిఖిల్కి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు ఉన్నాయంటే ఎలాంటి వీడియోలు అయ్యి ఉంటాయి? అంటే ఏం జరుగుతుంది అసలు? ఈ విషయం మీద నిజం నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉంది. అదే సందర్భంలో అటు పక్కన పోలీసులకి ఉంది. స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉంది.